ఇప్పుడైతే పప్పు టమాటో చూపిస్తున్నానండి. ఇదేంటంటే పెసరపప్పు తీసుకున్నాను నేను పప్పు టమాటో చేయడానికి. పెసరపప్పు, ఆనియన్, టమాటో నేను ఫస్టే కుక్కర్లో పెట్టేసి కుక్ చేసేసానండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చింది కదా, ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా. ఇప్పుడు దీనిలో చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తున్నానండి. చింతపండు నానబెట్టి ఉంచుకున్న చింతపండుని రసం తీసి నేను కుక్ అయిన పప్పులో అయితే యాడ్ చేశాను. చూడండి, అది చింతపండు వేసిన తర్వాత నేను బాగా కలిపేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. అందులో కరివేపాకు కూడా యాడ్ చేశానండి. చూస్తున్నారు కదా, కరివేపాకు కూడా అందులో నేను యాడ్ చేశాను. నేను పెసరపప్పు ఎందుకు తీసుకున్నానంటే పెసరపప్పు అయితే వేడి చేయకుండా ఉంటుందని. పిల్లలు పెరుగు తినరండి మా పిల్లలు, దానివల్ల వేడి చేయకుండా ఉంటుందని పెసరపప్పు నేను ఎక్కువ వాడతాను. కందిపప్పు వేడి చేస్తుందని నేను ఎక్కువ వాడనండి కందిపప్పు. రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసానండి. వేసేటప్పుడు మీకు చెప్పలేదు, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మనం ఉడికించుకున్న తర్వాత, బాగా ఉడికిన తర్వాత దీన్ని తీసి పోపు పెట్టేసుకోవడం అండి. చూపిస్తాను అది కూడా. చూసారా బాగా ఉడికిపోతుంది కదా, మంచి స్మెల్ వస్తుందండి. ఇంగువ అండి, ఆల్రెడీ అందులో నేను ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, మినపగుళ్ళు, జీలకర్ర వేసానండి. చిటికెడు ఇంగువ వేసాను అంతే. ఎమ్మి పప్పు టమాటో రెడీ. మీరు ట్రై చేసి చూడండి. చూసారా ఎంత బాగుందో పప్పు, ఎంత కలర్ఫుల్గా ఉంది, అంతే టేస్ట్ కూడా ఉంటుందండి. పెసరపప్పు టమాటో చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా.